హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు నేను మీకు సూపర్ డిష్ చెప్పబోతున్నాను. అది పపాయ జెల్లీ అండి. సో నాకైతే ఫస్ట్ అటెంప్ట్కే బాగా నచ్చింది. సో మరెందుకు లేటు, ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూసేయండి. అసలు పపాయ జెల్లీ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇది చూస్తుంటేనే అందరికీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీ రెసిపీ ఇది. సో ఎవరైతే పపాయ నార్మల్గా తినడానికి ఇష్టపడరో ఇలా కనుక ట్రై చేసి చూడండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. నెక్స్ట్ టైం పపాయ జెల్లీని ఇలానే, అంటే పపాయాని జెల్లీ లాగానే ఇలానే తినాలి అనుకుంటారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ చూసేయండి. సో నేను ఒక పపాయ తీసుకున్నానండి. సో పపాయ అనేది కట్ చేసిన తర్వాత ఇలా మీరు కొంచెం కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత దీంట్లో మనకి సీడ్స్ పార్ట్ అనేది ఉంటుంది కదా, బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్, అలాంటి సీడ్స్ అంతా కూడా తీసేసేయాలి. సో నాకైతే ఈ పపాయలో అంతగా సీడ్స్ అయితే లేవండి. సో ప్రజెంట్ అంతా కూడా పపాయలో సీడ్స్ అనేది ఎక్కువ ఉండట్లేదు కదా, సో నాకైతే సీడ్స్ అనేవి ఎక్కువ లేవు. సో దీన్ని తీసేసాను. అలాగే పీల్ కూడా ఉంటుంది కదా, సో పైన ఉండే పీల్ అంతా తీసేసానండి. సో మీరు కొద్దిగా అంటే పండింది అయితే తీసుకోండి, మరి పచ్చిదైతే బాగోదు. సో పండింది అంటే నేను చూపించిన కలర్ అలా చూపించినట్టు మరీ పండింది కాకుండా ఇలా మీకు ఇలా చూడండి, దోరగా ఉండే కాయ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇలా మొత్తం పీల్ తీసేసాక కొంచెం కడుక్కొని దీన్ని మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అబ్బా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఆ పీసెస్ చూస్తుంటే నాకైతే ఉట్టిగానే తినేయాలనిపిస్తుంది. సో నాకైతే పపాయ అంటే చాలా ఇష్టం. సో మీరైతే ఇలా ట్రై చేయండి వన్స్. ఇలా నేను పీసెస్ అంతా కూడా నైఫ్తో తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అండ్ పపాయ అనేది చాలా మంచిదండి హెల్త్కి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. సో ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హెల్తీ ఉంటుంది కదా. సో దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. సో నేను తీసుకున్న ఒక్క పపాయ అంతటికి కూడా ఇంత వచ్చింది పేస్ట్. ఇలా నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో కప్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనేది వేసాను. సో న్యాచురల్ కలర్ కదా, అలాగే హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని కూడా వేసాను. దీంట్లో ఇప్పుడు ఒక కప్పు పాలను వేసుకోవాలండి. సో పాలను కూడా వేసేసిన తర్వాత సో చూడండి, మనకి న్యాచురల్ కలర్ అండి, ఎటువంటి కలర్ కన్జంప్షన్స్ ఏమీ యాడ్ చేయలేదు. చూడండి, మనం ఇటువంటి హెల్తీ ఫుడ్ని తింటేనే మనకి చాలా మంచిది బాడీకి. సీజనల్ డిసీజెస్కి కూడా ఇలాంటి ఫుడ్ అనేది తినడం వల్ల మనకి ఎటువంటి రోగాలు అనేది దరి చేరకుండా చాలా బాగుంటుంది హెల్త్కి. సో ఇలా నేను చక్కగా మొత్తం కూడా కలిసేదాకా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ అనేది వేయలేదు కదా, సో పౌడర్ అనేది వేయలేదు కాబట్టి షుగర్ అనేది మొత్తం కూడా కరిగేదాకా చూడండి, ఇంత మంచి టెక్స్చర్ అనేది ఇలాగ రావాలన్నమాట. ఎంత మృదువుగా ఉంది కదా, చాలా బాగుంది. సో దీన్ని నేను విస్కర్తో కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు స్పూన్తో కలుపుకుంటే కనుక లైక్ లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి విస్కర్తో అయితే సూపర్గా కలుస్తుంది. సో విస్కర్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్గా కలుపుకోండి. మీరు షుగర్ బదులు షుగర్ పౌడర్ వేసుకున్నా కూడా ఓకే. మనకి ఏంటంటే ఆ మిక్చర్ అనేది మొత్తం కూడా కలిసిపోయి మంచిగా స్మూతీ టెక్స్చర్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. సో కడాయిలోకి తీసుకున్న ట్రాన్స్ఫర్ మొత్తం కూడా చేసేస్తున్నాను పపాయ మిక్చర్. ఎంత బాగుంది కదండి, అసలు ఎటువంటి కలర్ అనేది యాడ్ చేయలేదు. అంత న్యాచురల్ ఫుడ్ మనకి పపాయ అనేది. సో మరెందుకు లేటు, మొత్తం కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్. అన్ని నిమిషాల్లోనే మీ ఇంటికి గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే మీరు ఏం చేయాలని ఆలోచించకుండా ఇది ఈజీగా చేసేయచ్చు. దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. సో నెయ్యిని ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. సో చూడండి, ఒక స్పూన్ నెయ్యి అనేది వేసాను. వేసిన తర్వాత అది కరిగేదాకా ఉండి అప్పుడు ఇంకో స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నానండి. సో నెయ్యి కూడా వేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, నాన్ స్టిక్ కడాయి కాబట్టి సో అడుగు అనేది పట్టదు. నెయ్యి కూడా వేయడం వల్ల మనకి స్మెల్ అనేది అయితే సూపర్గా ఉంటుందండి. సో తినే వాళ్ళకు కూడా ఇంకా ఇంకా తినాలి అంటారు. ఇలా మనకి మొత్తం కూడా దగ్గర అయిపోతుంది. చూడండి ఎలా మనకి దగ్గర అయిపోయింది కదా మిక్చర్ అంతా కూడా. ఈ మిశ్రమం అనేది ఇలా మీకు మెత్తగా అంటే దగ్గరగా అయిపోవాలి. ఇందాక మీకు పల్చగా ఉండేది. ఇప్పుడు దీన్ని నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో చూడండి, బటర్ పేపర్ పెట్టిన తర్వాత మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు ఈ బటర్ పేపర్లో వేసిన మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఎంత మృదువుగా ఉండే
పపాయ జెల్లీ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత బాగుంది. బటర్ పేపర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఇది వన్ ఆఫ్ ద కేక్ అండి. సో వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ఇది ఫ్రూట్ కేక్ అనొచ్చు, వన్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ కూడా. ఇలా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సో ఎంత ఈజీ ప్రాసెస్ కదా. దీన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఎంత బాగుంది. దీన్ని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వావ్, ఎంత బాగుంది కదండి. నాకైతే సూపర్గా నచ్చింది పపాయ స్వీట్ అయితే. దీని పపాయ జెల్లీ బదులు పపాయ కేక్ అనొచ్చు, పపాయ స్వీట్ అనొచ్చు, అన్ని రకాల పేరుతో మనం పిలుచుకోవచ్చు. దీన్ని నేను ఒక ప్లేట్లోకి మొత్తం పీసెస్ అన్నిటిని తీసుకుంటున్నాను. వావ్, టేస్టీ టేస్టీ పపాయ జెల్లీ చాలా బాగుంది కదా. సో మీరు నార్మల్గా కూడా తినేయచ్చు, బట్ నేను కోకోనట్ పౌడర్తో ఎక్స్ట్రా టేస్టీ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర కోకోనట్ పౌడర్ లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చండి. ఇలా నేను మొత్తం కూడా కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది. ఆరెంజ్ కలర్ పపాయ స్వీట్ పైన వైట్ కలర్ కోకోనట్ పౌడర్ వేస్తుంటే ఎంత చూడ్డానికి చక్కగా ఉంది, అండ్ తినడానికి కూడా అంత యమ్మీ యమ్మీ స్వీట్గా ఉండే రెసిపీ. సూపర్ టేస్టీ రెసిపీ. తక్కువ సమయంలో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మరెందుకు లేటు, ట్రై చేయండి పపాయ జెల్లీని. ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త వంటల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్.